నాకు చలేస్తుంది మరి. ఏసీ అలవాటు ఉన్న మీరే దుప్పటి కప్పుకుని పడుకుంటే అలవాట్లేని నేను దుప్పటి లేకుండా చల్ల ఎలా పడుకుంటాను? టెంపరేచర్ తగ్గించాను కదా. అయినా నాకు చలేస్తుంది. ఏయ్, ఓసే రాధా, చింటుగాడు లేక మేమక్కడ ఏడుస్తుంటే నీ పాటికి నువ్వు ఇక్కడ సుఖంగా బతుకుతున్నావా? ఏం మనిషివి నువ్వు? నీకసలు నిద్రలా పడుతుంది? ఛీ, నీది ఒక బతికేనా? చింటూగాడు ఎలా ఉన్నాడో ఏంటో. మొత్తం అప్పు తీరిస్తే కానీ పట్టాభి చింటూని వదిలిపెట్టడు. అప్పు తీర్చాలంటే 2-3 నెలలు నేను ఇక్కడే ఉండక తప్పదు. అన్ని రోజులు చింటూకి దూరంగా ఉండాలంటే అన్నయ్య వదినలకి ఎంత కష్టంగా ఉంటుందో. అక్కడ చింటూగాడు ఒంటరిగా ఎంత బాధపడుతున్నాడో. వీలైనంత తొందరగా వాణ్ణి విడిపించాలి. అప్పుడే తెల్లారిపోయిందా? ఖుషి, ఖుషి, ఖుషి. ఏంటమ్మా? తెల్లారిందిలే. కాసేపు పడుకుంటానమ్మా. నీకొకటి చూపిస్తాన్రా. లేట్ అయితే నువ్వు మిస్ అయిపోతావు. లే 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 లే. నువ్వెప్పుడైనా సూర్యుడు ఉదయించడం చూసావా? చూడలేదు. ఎంత బాగుంటుందో తెలుసా? చూడు. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఊళ్ళో కొండ మీద నిలబడి సూర్యోదయం చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. నువ్వు డైలీ సన్ రైజ్ చూస్తావా? చూస్తాను. పొద్దున్నే లేచి ఉదయిస్తున్న సూర్యుణ్ణి, పచ్చని ప్రకృతిని చూస్తూ పక్షుల రాగాలని వింటూ ఉంటే మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాదు, ఈ సూర్యకిరణాలు మన ఒంటి మీద పడితే విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అది ఎముకలకి బలాన్నిస్తుంది. అవునా? ఇంతవరకు నాకు ఇవన్నీ ఎవ్వరూ చెప్పలేదు. నీకు చాలా విషయాలు తెలుసమ్మా. నువ్వు నాకు అమ్మగా వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ లక్కీ. నేను ఉన్నా లేకపోయినా నువ్వు రోజు ఇలాగే సూర్యోదయం చూడాలి, సరేనా? ఏంటమ్మా అలా అంటున్నావు? నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు నాతోనే ఉంటావుగా. మాట వరుస కన్నాను ఖుషి. సరే సరే, వెళ్ళి మొహం కడుక్కునిరా. నీకు వేడి వేడిగా పాలు రెడీగా పెడతాను. ఓకే అమ్మా, ఐ లవ్ యూ. రాత్రి నాకు చలేస్తున్నా ఏసీ ఆఫ్ చేయకుండా దుప్పటి కోసం గొడవ పడతావా? చెప్తా నీ సంగతి.
బేబీ ఏంటి పొద్దున్న ఈ ఆటలు ఆఫ్ చే. హా? అబ్బా ఏంటి బేబీ నువ్వా? ఏయ్, సెన్స్ లేదా? నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? హా? ఎందుకు పొద్దు పొద్దున్న చిరాకు పడుతున్నావు? నిద్ర లేచినప్పుడు ప్రశాంతంగా ఉంటేనే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇలా చిరాకు మొహంతో లేస్తే రోజు ఏడ్చినట్టే ఉంటుంది. పొద్దున్న నీ మొహం చూసానుగా, ఇంక ఈరోజు ఏడ్చినట్టే ఉంటుంది నాకు. ఏమన్నావు? ఏదో అన్నానులే, నన్ను వదిలే, నాకు నిద్ర వస్తుంది. పెద్దవాళ్లే ఇలా బద్ధకంగా ఉంటే ఇంకా పిల్లలు ఎలా హుషారుగా ఉంటారు? ఈ బాధ ఏంటి అసలు? తల్లిదండ్రులు ముందుగా లేచి పిల్లల్ని నిద్ర నుంచి లేపుతారు. కానీ నీ కూతురు ఎప్పుడో నిద్ర లేచి రెడీ అవుతున్నా నువ్వు మాత్రం ముసుగు పెట్టి సోమరిపోతులా పడుకున్నావు. ఇంత వయసు వచ్చి ఏం లాభం? వయసుకి నిద్రకి సంబంధం ఏంటి? అయినా నాకు నచ్చినంతసేపు పడుకుంటాను, నచ్చినప్పుడే లేస్తాను. నువ్వెవరు నన్ను నిలదీయడానికి? ఖుషికి అమ్మలా ఉండు చాలు, నాకు పెళ్ళంలా బిహేవ్ చేయకు. హా? పెళ్ళామంటావా? చెప్తా. అబ్బా ఏయ్, పిచ్చా నీకు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు లేచేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు కోపం తెప్పించుకో. నువ్వు నాకు ఆల్రెడీ తప్పించావు. చెప్తే అర్థం కాదా నీకు? అలారం ఇవ్వు. ఇవ్వను. ఇవ్వమంటున్నా. అరే ఇవ్వను. ఇవ్వు. అరే ఏయ్, ఇవ్వు. ఇవ్వను. ఏయ్. ఇవ్వను. ఇవ్వను. వదులు, నిన్ను వదులు.